జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ టు మినీ బ్లాగ్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజైతే మనం శివరాత్రి సందర్భంగా స్నానం చేయడానికి అయితే గంగకి వెళ్తున్నాం అన్నమాట. నేను ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్ళే గంగ సుందిల్ల గ్రామంలో సుందిల్ల దేవస్థానం నరసింహస్వామి దేవస్థానం నదీ పరివాహక ప్రాంతంలో ఉందన్నమాట. చింటూ ఈస్ టేకింగ్ రెస్ట్ అండర్ ద ట్రీ. హాయ్రా. ఈ అందమైన పల్లెల పచ్చటి వాతావరణం నుంచి వెళ్తూ అబ్బా చింటుగానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయాను, ఫీల్ అవుతాడా? ఇప్పుడు నేను మీకు ఒక విగ్రహం చూపెడతా. అది ఏంటంటే గ్రామ దేవతలు అంటారు, బొడ్రాయి అంటారు అనమాట. ఇదే అన్నమాట. మీలో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. గ్రామ దేవతల్ని ప్రతిష్ఠించడం మన పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. వాళ్ళే మన గ్రామానికి రక్షగా ఉంటారని చెప్పేసి నమ్ముతారు చాలామంది. ఇప్పుడు మీరు చూసిన ప్రదేశం మొత్తం వానాకాలం వస్తే వాన నీళ్ళతో జలమయం అయిపోతుంది అనమాట. ఇక్కడ కార్లాగా ఏంటి అనుకున్నాను, ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని. పొద్దుగా మా దోస్తుని ముఖం చూసిన గొర్రెలు కూడా వచ్చేసాయి. సాఫీగా సాగే ప్రయాణంలో అడ్డం వచ్చి నా కాలికి బురద అంటించినాయి. ఎప్పుడు ఇదే పని మీకు, ఏదో ఒకటి గెలుకుడు గొర్రెలు. మొత్తానికైతే గొర్రెలను దాటుకుని ఘాటి మీదకి వచ్చేసాం, కానీ కాలుకు మొత్తం బురద అంటించేసినాయి గొర్రెలు. ఇక్కడ మీరు చూస్తున్న గుడి మొన్న వచ్చిన వాన తాగిడికి ఈ విధంగా అయిపోయిందన్నమాట. సో మొత్తానికైతే ఇప్పుడు స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నీకు కూడా తెలుసా, ఆధ్యాత్మిక పరంగా కూడా గంగలో రకరకాల pH ఉంటుందన్నమాట. ఒక్కొక్క నదిలో ఒక్కొక్క రకమైన వాటర్ pH ఉంటుంది. అలాంటి వాటర్లో స్నానం చేయడం వల్ల మనకు రోగాలు కూడా నయమవుతాయి అని చెప్పేసి నూతనమైనటువంటి సైన్స్ కూడా అదే చెప్తుందన్నమాట. సో గంగా స్నానాలు చేయడం అనేది చాలా మంచిది. సో మీకు వీలుంటే ఖచ్చితంగా మీరు గంగా స్నానాలు చేయండి. అండ్ ఇసుక తిన్నెల్లో ఆడుకోవడము ఇలాంటివి అయితే చిన్నప్పుడు చాలా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆడుకుంటే బాగుండదు. ఈ నదికి అవతల సైడ్ ఉంది మంచిర్యాల డిస్టిక్, ఇప్పుడు మనం ఉంది పెద్దపల్లి డిస్టిక్ అన్నమాట. సో ఫైనల్గా మహాశివరాత్రి సందర్భంగా ఈ గంగా స్నానానికి అయితే వచ్చి 3 మునగలు ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. మనసులో చాలా కోరికలు కోరుకున్నా, మీకోసం కూడా కోరుకున్నా. మీరు అందరూ కూడా బాగుండాలి, రాధాకృష్ణులాగా పార్వతి పరమేశ్వరులాగా కలిసి ఉండాలి ఎప్పుడు అని చెప్పేసి కోరుకుంటూ 3 మునగలు వేసాను అనమాట. సో మీకోసం కూడా ఒక మునగ వేసాను. సో గంగా స్నానం అయితే ఫినిష్ అయిపోయింది. మరి గంగా స్నానం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అక్కడ ఉన్న గంగమ్మ తల్లి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి కదా. సో అందుకని ఇప్పుడు నేను గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో ఇంతకుముందు ఒక టెంపుల్ చూపించాను కదా, గంగా తాకిడి వల్ల ఖరాబ్ అయిందని చెప్పేసి. సో దానికి ఇన్స్టెంట్గా ఇంకొక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట. ఎందుకు ఈ మధ్య నోరు తిరుగుతలేదు. సో దేవుణ్ణి చాలా కోరికలు కోరుకున్నా, మీకోసం కూడా కోరుకున్నా, ఏం బాధపడకండి. సో బొట్టు అయితే పెట్టుకుని స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడి నుంచి. ఇప్పుడు నేనున్న ప్రదేశం నుండి కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తే కాకతీయులు కట్టించినటువంటి శివాలయం ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. సో ఫైనల్గా కాకతీయులు కట్టించిన టెంపుల్ అయితే ఇదే అన్నమాట. ఎలా గుర్తుపట్టావంటవా? సో బ్రో మీరే చెప్పాలి నేను ఎలా గుర్తుపెట్టాను. వాళ్ళ ఆర్కిటెక్ట్ చాలా డిఫరెంట్ అనమాట. ఇలా చూడగానే పసిగట్టవచ్చు. చాలామంది నన్ను వీడియోస్లలో అడుగుతారు, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోమని చెప్పేసి. నేను ఎందుకు పెట్టుకుంటారా బాబు, నేను బొట్టు పెట్టుకుంటా కానీ నా ఆయిలీ ఫేస్ ఉత్తగానే పోతుంది బొట్టు. అయినా అర్థం చేసుకున్నానికి ఏం చెప్పిన వేస్ట్ లేదు. ఫైనల్గా ఈరోజు అయితే మన దర్శనం కంప్లీట్ అయిపోయిందన్నమాట.